మనం భూమి పై పొర మీద ఉన్నాం. ఈ పొర కింద నిప్పుల కొలిమిలా మండుతున్న శిలాద్రావం ఉంది. మనం గిన్నెలో నీళ్లు వేడి చేసినప్పుడు నీళ్లు ఎలా కదులుతాయో అలాగే ఈ మాగ్మా అనే శిలాద్రావం కూడా నిరంతరం కదులుతూ ఉంటుంది. ఈ కదలిక వల్లే దానిపై ఉన్న టెక్టోనిక్ ప్లేట్స్ నెమ్మదిగా కదులుతాయి. ఈ సిద్ధాంతం ప్రకారం కోట్లాది సంవత్సరాల క్రితం భూమి మీద ఖండాలన్నీ కలిసి ఒకే ఒక పెద్ద భూభాగంగా ఉండేవి. దానికి వాళ్ళు పాంజియా అని పేరు పెట్టారు. పాంజియా అనగా ఆల్ ల్యాండ్స్ అని అర్థం. కాలక్రమేణా ఈ పలకలు విడిపోయి ఒకదానికొకటి దూరంగా జరిగి ఇప్పుడు మనం చూస్తున్న ఖండాలుగా ఏర్పడ్డాయి. దీనికి వాళ్ళు చెప్పే బలమైన ఆధారం ఏంటంటే వేరువేరు ఖండాల్లో, ఉదాహరణకు దక్షిణ అమెరికాలో, ఆఫ్రికాలో ఒకే రకమైన పురాతన జంతువుల, మొక్కల శిలాజాలు దొరికాయి. మధ్యలో వేల కిలోమీటర్ల సముద్రం అడ్డుగా ఉన్నప్పుడు ఇది ఎలా సాధ్యం? ఎందుకంటే ఒకప్పుడు ఆ నేలలన్నీ కలిసే ఉన్నాయి. ఇప్పుడు GPS టెక్నాలజీతో చూస్తే ఈ ఖండాలు మళ్లీ ఒకదానికొకటి దగ్గరవుతున్నాయని కొలుస్తున్నారు.